ప్రభుకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. దేవుని లేఖనంలో నుండి చిన్న మాట మనం చదువుకొని వాక్య ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో చివరి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో చివరి మాట. ప్రభువు వచ్చుచున్నాడు. అదే దానికి కింద ఒకటి అంకె వేసి ఆదిమ భాషలో మరణాత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము అనే మాటను వ్రాయడం జరిగింది. ఈ చదువుకున్న లేఖన భాగం ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించులాగున నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. తలలో వంచండి. పరిశుద్ధుడైన దేవా, ఘనుడైన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అత్యంత బలహీనుడైన నేను నీ పక్షం నిలబడగా చదవబడ్డ మీ లేఖనం మా వినికిడిలో మీరు దీవించి ఆశీర్వదించి పంచిపెట్టమని, వింటున్న హృదయాలకు కావలసినటువంటి ఆత్మరక్షణ, రక్షింపబడిన మాలో నూతన ఉజ్జీవం మీరు అనుగ్రహించమని మా ప్రాణనాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఉదయకాల సమయంలో మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు వచ్చుచున్నాడు అనే మాట మనం వింటూ వచ్చాం. గతంలో కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న చివరి అధ్యాయంలో నుండి ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే మాటను ఆధారం చేసుకొని ఒకసారి మాట్లాడినట్టు నాకు కూడా గుర్తు ఉంది. ఏదేమైనా తరచుగా మనం వినేటువంటి ఈ వాక్యంలో ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనం వాటిని స్వీకరిద్దాం. ప్రభువు వచ్చుచున్నాడు, ఈ మాట మనం చాలాసార్లు వింటానే ఉన్నాం. ఆయన ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాడు అనే విషయాలు దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ఈ డిసెంబర్ మాసంలో మనం తరచుగా వినేటువంటి మాటలు ఏంటంటే, ఆయన పుట్టుకను గూర్చినటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఆయన పుట్టుకను గురించి కూడా చెప్పబడవలసి వచ్చినప్పుడు ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ యందు పుట్టి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ప్రజలందరినీ రక్షించడానికి ఆయన రక్షకుడిగా పుట్టి ఉన్నాడు అనే మాటలు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన ప్రత్యక్షతను అనే మాటను జ్ఞాపకానికి తీసుకొస్తున్నప్పుడు ఆయన మొదటి రాకడలో ఆయన తనను తాను ఏ విధంగా సశరీరుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన దీనునిగా, రిక్తునిగా, రక్తమాంసకునిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనము రక్తమాంసంలో పాలివారైనందున అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. వాస్తవమే, మన సిద్ధపాటు ఈ దినాలలో, ఈ క్రిస్మస్ దినాలలో ఆ ప్రభువు వచ్చుచున్నాడు, ఆయన వచ్చుచున్నాడు అనే మాటను మనం చదువుతుండగా ఇంకా కూడా ఆ ప్రభు యొక్క జన్మ దినాన్ని గూర్చినటువంటి ఆ సంతోష సమయంలో మన సిద్ధపాటు చాలా భూ సంబంధమైన వాటి మీద మాత్రమే ఉంది అనే విషయాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తూ ఉన్నాం. 25వ తారీఖు డిసెంబర్ కొరకు ఎంతమంది సిద్ధపడతా ఉన్నారు? ఆయన జన్మ దినాన్ని పురస్కరించుకొని జరిగేటువంటి ఆ పండుగను చాలా ఘనంగా చేయడానికి చాలామంది సిద్ధపడతా ఉన్నారు. ఆయన జననం వాస్తవం, ఆయన పుట్టింది వాస్తవం. ఆయన జననం మానవులందరి రక్షణార్థమై ఆయన జన్మించాడు అనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాం. అయితే ఆ సిద్ధపాటులో మనము ఎక్కువ శాతం మనం ఆ ప్రభువుకి
ఏ విధంగా దగ్గరగా జీవిస్తూ సిద్ధపడుతున్నామో అర్థం కావట్లేదు. ఆయన జన్మించాడనేది వాస్తవమే. ఆయన జన్మ కొరకు ఆ దినాలలో ఆయన గర్భాన మోసిన మరియ పడిన శ్రమ, బాధ, వేదన మనకు జ్ఞాపకానికి రావాలి. ఆయన ద్వారా మనకు ఆనందం కలిగిన మాట వాస్తవమే. ఎందుకంటే లోకాసు సువార్తలో కూడా 2వ అధ్యాయం చెప్పాడు కదా, ఇది ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్త మానం. ఎందుకంటే దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టినందుకే మనం సంతోషించాలి. అదే సమయంలో నేటి దినాన ఆ ప్రభువైన దేవుడు మనల్ని విమోచించి, విడిపించి, విడుదల కలుగజేసి ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మనకొక నిరీక్షణను అనుగ్రహించి వెళ్ళిన ప్రభువైన దేవుడు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇది ఆయన 2వ రాకడను జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. మొదటి రాకడ కొరకై ఆనాడు పూర్వం ఉన్నటువంటి భక్తులు కదా, పాత నిబంధనలోని భక్తులు ఆయన మెస్సియా రాక కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. సిమియోను చెప్పాడు అన్నమాట కదా, సిమియోను చెప్పాడు. లూకా సువార్తలో మనం చదువుతాం, నీ రక్షణ నేను కనులారా చూచితిని అన్నాడు. ఆ రక్షకుడిని మనము చూస్తూ ఉన్నప్పుడు, ఆ రక్షణ కార్యం మన కనుల ఎదుట కనబడుతూ ఉన్నప్పుడు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఆ గలిలయ మనుషులతో దేవదూత చెప్పిన మాట ఏంటంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు? ఈయన ఏ విధంగా ఆకాశ మెగారుడే వెళుతున్నాడో అదేవిధంగా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ ప్రభువైన దేవుడు సర్వ మానవాళి పాప పరిహారార్థమై బాలునిగా, శిశువుగా జన్మించి 33.5 సంవత్సరాల పాటు ఆయన భూమిపైన జీవించి తన జీవితం ద్వారా అనేక మందిని ప్రభావితం చేశాడు. ఆయన జీవితం ద్వారా అనేక మందిని బాగుపరిచాడు, అనేక కార్యాలను జరిగించాడు. ఆయన జీవితం ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగును నింపాడు కదా, వెలుగును నింపాడు. ఈ మాట కూడా యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం కదా. ఆయన అనేకులను వెలిగించాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు వచ్చాడో అది ఎరిగినవాడై ఆయన 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకై మరణించాడు. మరణించడం అంటే మామూలు మరణం కాదు, అది శిలువ మరణాన్ని అనుభవించాడు. శిలువ మరణం శాపగ్రస్తమైన అతి భయంకరమైనటువంటి మరణాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించాడు. కేవలం ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మాత్రమే ఈ కార్యాన్ని జరిగించాడు. ఆయన ఏదో అపరాధం చేసిన వానిగా, పాపము చేసిన వానిగా ఆయన శిలువకు అప్పగింపబడలేదు. కానీ పాపము, అపరాధము, శిక్ష మనదై ఉంటుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకై ఆయన శిలువ శ్రమను అనుభవించి మరణించాడు. ఇది సత్యం కదా. ఇలాగ మరణించిన ప్రభువు 3వ దినాన తిరిగి మృతిని జయించి తిరిగి లేచాడు. మరణంపై విజయాన్ని సాధించిన ప్రభువు ఆరోహణుడై వెళ్ళిన ప్రభువు ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. మనం చదివిన కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం, ప్రభువు వచ్చుచున్నాడు. ఇందాక సోదరుల ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ, ఇంకను ఆయనను శిశువుగా చూడక ప్రభువుగా చూడమన్నాడు. అసలు ప్రభు అంటే పరిపాలకుడు కదా. ఆయన పరిపాలకుడు. ఎలాగో ఆయన పరిపాలకుడు అంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఆయన జగత్తుకు పునాదులు వేశాడు. అక్కడ ఆయన వాక్కు చేత సమస్తాన్ని కలుగజేశాడు. ఆయన భూమి కలుగుగాక అనగా కలిగింది. ఆయన సర్వ సృష్టిని వాక్కు చేతనే కలుగజేశాడు. అది ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం, ఆయన యొక్క ప్రభావం. ఆయన కలుగజేయటానికి ఆయన ఇష్టపడి అనేకమైన వాటిని ఆయన నిర్మించాడు. ఆయన సమస్తాన్ని కూడా ప్రపంచములను ఆయన వాక్కు చేత కలుగజేశాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తూ ఉన్నాం.
ఆ ప్రభువు అన్ని సృజించిన వాడు కనుక అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన పరిపాలకుడిగా ఆయన సమస్తాన్ని ఏలుచున్నాడు. ఈ విషయం మనకు అర్థమవుతా ఉంది. ఆయన సమస్తాన్ని ఏలుతూ ఉన్నాడు. ఆయన మొదటగా నిర్మించిన ఆ భూమిని, ఆకాశమును, అందరి సమస్తాన్ని ఆయన కలుగు చేసిన నాటి నుండి నేటి వరకు ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా సమస్త సృష్టి వింటూ ఉంది మాట. ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనకు ప్రభు అయితే ఆయన మాటకు మనం లోబడాలి అని దైవగ్రంథం సెలవిస్తూ ఉంది కదా. దేవుని వాక్యంలో అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కొందరికి మాత్రమే కాదు కానీ అందరికీ ప్రభు అయిన వాడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు. అలాంటి పరిపాలకుడైన ప్రభు అయిన దేవుడు వస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆ ప్రభువు వచ్చుచున్నాడు అనేది పెద్ద అంశం కదా. దాంట్లో మనము ఆ ప్రభువు వచ్చుచున్నప్పుడు జరిగేటువంటి సంఘటనలు, సంభవాలు మనం జ్ఞాపకం చేసుకోవటం లేదు. కానీ ఆయన వస్తూ ఉన్నాడు. సులభంగా, సున్నితంగా మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు సాగిపోదాం. ఆయన వస్తూ ఉంటుండగా మనం ఏం చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, లోతైన సంగతులేం కాదు, ఆ చిన్న మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చదువుతాం. 7వ వచనం. గనుక ఏ కృపావరం నందున లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. ఈ మాట జ్ఞాపకం పెట్టుదాం. ప్రభువు వచ్చుచున్నాడు, ఈ మాట మనకు అర్థమైతే, ప్రభువు వస్తూ ఉంటుండగా మనం చేయవలసింది ఏంటి అంటే, చదువుకున్న లేఖన భాగంలో ఏముంది, ఆ మాటను చదవండి మరలా. ఏమి చేయాలి? మనం ఏం చేయాలి? ప్రభువు వచ్చుచున్నాడు, మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి కదా. ఇప్పుడు మన ఇంటికి బంధువులు వస్తున్నారు, మనం ఏం చేస్తాం? ఎదురు చూస్తాం. వస్తున్నారా వాళ్ళు, ఆ సమాచారం మనకు తెలుసు కనుక మనం ఎదురు చూస్తూ ఉంటాం. పిల్లలు హాస్టల్కి వెళ్ళారు, సెలవులకి ఇంటికి వస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎదురు చూస్తూ ఉంటారు. ఇవన్నీ సహజమే. భర్త డ్యూటీకి వెళ్ళాడు, భార్య ఎదురు చూస్తూ ఉంది. ఇలా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. వారి కొరకు మనం ఎదురు చూస్తున్నట్లుగానే ఆ ప్రభువు వచ్చుచున్నాడనే వార్త మనకు వినబడింది. లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనము ఎదురు చూడాలి అన్నాడు కదా. ఎదురు చూడాలి. ఎంతమంది ఎదురు చూస్తున్నాం? ఆ ప్రభు యొక్క రాకడ కొరకై ఎదురు చూసేవారం ఎంతమంది? మరొక మాట, దీనికి అనుగుణంగా మరొక మాట చూద్దాం. లూకాసు వార్తలో 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు, లూకాసు వార్తలో మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభు వచ్చున్నాడు అంటే మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35 నుండి 40వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు చదువుకుంటాం. మరియు అతడు రెండవ జామున వచ్చిన మూడవ జామున వచ్చిన ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనెనో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనక, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ఎదురు చూచుట అనే మాటలో 40వ వచనాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఏం చెప్పాడంటే, సిద్ధముగా ఉండుడి అన్నాడు కదా.
సిద్ధపాటు అనే మాటను ఉపయోగించాడు ఇక్కడ. దీనికి ముందు వచనాన్ని మనం చదివినప్పుడు కదా, దీనికి ముందు వచనాన్ని మనం చదివినప్పుడు 38వ వచనం 38వ వచనంలో మెలకువగా ఉండుడి అన్నాడు కదా. ప్రభువుని ఎదుర్కొనడానికి ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి మనం ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా వస్తూ ఉన్నాం. 37వ వచనంలో కూడా కదా, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అన్నాడు. మెలకువ అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు ధన్యులు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మెలకువ కలిగి సిద్ధపడి ఉండమని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. మేము ఎదురు చూస్తున్నాం అంటే కాదు, కానీ ఎదురు చూసే వారిలో మెలకువ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఈ సిద్ధపాటును గూర్చి చెప్తూ దానికి 36వ వచనంలో ఏమన్నాడంటే, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు, ఎప్పుడు వస్తాడా అని సిద్ధపాటు. తలుపు తట్టగానే తలుపు తీసేంత సిద్ధపాటు కదా. చాలాసార్లు మన ఇళ్ళలో ఎన్నిసార్లు కేక వేసి ఎన్నిసార్లు తలుపు తట్టినా మనం తీయలేకపోతాం. కారణం ఏంటి చెప్పండి? ఆ మాటను మనం ఆ బైబిల్ పరిజ్ఞానంతో కాదు కానీ మామూలుగా చెప్పుకుందాం. మెలకువ నిద్రపోతూ ఉంటాం కదా. ఎందుకు తీయలేదు తలుపు, ఇన్నిసార్లు తట్టాను కదా అంటే మనం ఏం చెప్తాం? నిద్రపోతున్నాను అంటాం. కొన్నిసార్లు వినపడలేదు అంటాం కదా. కారణం ఏంటంటే మనకు మెలకువ లేదు. ఆ ప్రభువు వస్తున్నాడు అనేది వాస్తవం కదా. మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏ గడియన ఆయన వస్తాడో తెలియదు కదా, ఏ జామున వస్తాడో మనకు తెలియదు. ఆయన తలుపు తట్టిన వెంటనే మనం ఏం చేయాలి? తీయాలి. తలుపు తట్టిన వెంటనే తీయకపోతే ప్రమాదం ఉంది, ఆయన వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నీ సిద్ధపాటు ఎలా ఉందో, నీ సిద్ధపాటు ఎలాగుందో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రభువు వచ్చుతుండగా మనము ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉందాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తర్వాత 35వ వచనంలో ఇక్కడే మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండ చూడండి. నడుము కట్టుకున్నట్టు అనేది సిద్ధపాటునే జ్ఞాపకాన్ని తీసుకొస్తూ ఉంది. మొన్న ఈ మధ్యన అనుకుంటా సాల్మన్తో కూడా నేను ఈ మాట చెప్పాను. అంటే కళలు భావాలు నేను నమ్మను, కానీ రోజు పొద్దున కొంచెం అలా పడుకున్నప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళాను నేను. అది నేను చెప్తున్నా, నాకు కనపడిన మాట చెప్తా ఉన్నా. స్కూల్ దగ్గరికి వెళ్ళాను. ఎప్పుడు బండి వేసుకెళ్తా కదా, సైకిల్ వేసుకెళ్ళినట్టు గుర్తు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. ఒక చిన్న దిమ్మల్లాగా ఉంటాయి కదా, ఆర్నర్స్ దగ్గర కూర్చున్నా. చెప్పులు విడిచి అట్ట కూర్చున్నా. యశ్వన్న కనపడ్డాడు. ఏంది ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అలాగే ఉన్నాడు, తెల్ల బట్టలు వేసుకొని అలాగ బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు. ఏందన్న ఇక్కడ ఉన్నావు అంటే వచ్చానన్నాడు. సరే ఇంటికి మందిరాన్ని దగ్గరికి వెళ్దామని నేను యశ్వంతో మాట్లాడుతూ ఉన్నా. వెళ్దామన్నా అంటే నేను బయట ఉంటానయ్యా అన్నాడు, గేట్ బయట. నేను సైకిల్ తీసుకొస్తానని. అతనికి ఏం అర్థం కావట్లేదు, ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. సంతోషంగా ఉంది. చెప్పులు అక్కడే వదిలిపెట్టి సైకిల్ తీసుకొని చక్కచక్క వెళ్ళాను అన్న దగ్గరికి. సైకిల్ తీసుకెళ్ళగానే అన్న మొట్టమొదటి అన్నమాట ఏంటంటే, చెప్పులేయ్యా, కాళ్ళకి చెప్పులేయ్యా అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత ప్రార్థన చేసుకుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అంటే నేను అది హెచ్చరిక అనుకుంటున్నాను. మరి వాస్తవంగా దేవుని వాక్యం పాదాలకున్న ఆ చెప్పులను జ్ఞాపకం ఏం చేస్తుందంటే సువార్త అన్నాడు కదా. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, మీ పాదములకు సువార్తను జోడు అన్నాడు. చెప్పులే యెషయా అన్నమాట ఒకటే, ఎలాగున్నారు పిల్లలు ఎలా ఉన్నారు ఇంకేం మాట్లాడలేదు. చెప్పులేయ్యా, కాళ్ళకి చెప్పులే అన్నాడు. నేను అన్నాను అలా ఇంకట సంతోషంగా ఇంకా తీసుకొని సాల్మన్ పెళ్ళి అవుతుంది ఈ మాటలు చెప్తా ఉన్నా. నేను విషయం ఏం చెప్పడం లేదు. అయితే కొంచెం తర్వాత మెలకు వచ్చింది. మరి నాకు అందిన ఆ మాట ఏంటంటే, దేవుని సువార్త అనే జోడు మన పాదాలకు విడిచిపెట్టిన వారిగా ఉన్నాం. చాలాసార్లు కదా హెచ్చరిక పొందుతూ ఉన్నాం. ఎన్నోసార్లు దేవుని సువార్త ప్రకటించడానికి అవకాశం ఉన్న సందర్భాల్లో కూడా దేవుని సువార్తను నడుము కట్టుకొని కదా మనము సిద్ధ మనసు కలిగి దేవుని సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళలేక ఉన్నాం. అది నేను హెచ్చరిక అనుకున్నాను. సాల్మన్తో చెప్పాను. అది జరిగి ఒక 4 రోజులు అయిందేమో బహుశా, ఇంటదేమో బహుశా సాల్మన్ చెప్పాను. ఎందుకంటే ఒకవేళ పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నాం కదా అన్నట్టుగా చెప్పాను. మరెవరితోనూ చెప్పలేదు. ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనము ప్రభు కొరకు ఎదురు చూసేటప్పుడు
మనము సిద్ధపడి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని నడుము కట్టుకొని కదా, నడుము కట్టుకొని సిద్ధంగా ఉండాలి. ఆయన తలుపును తట్టగానే, ఆయన తలుపు తట్టగానే వెంటనే తలుపు తీసేటువంటి ఆ యొక్క మెలకువ మనలో ఉన్నప్పుడు ఆయన లోపలికి వస్తాడు. ఇక్కడ చెప్పాడు కదా, ఆ మాట చెప్పాడు కదా, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండట కనుగొన్న ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని, ఎవరు నడుము కట్టుకొని? ఇప్పుడు ప్రభువు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుతామన్నాను. ఆయన లోపలికి వచ్చి మనతో ఆయన సహవాసం చేస్తాడు, భోజన పంక్తిని కూర్చుండబెడతాడు. ఒక గొప్ప ధన్యతను ప్రభు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దీని కొరకై మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. మొట్టమొదటి మాట, ప్రభువు వచ్చుతున్నాడు, ఆయన కొరకు మనము ఎదురు చూద్దాం, ఎదురు చూద్దాం, ఎదురు చూద్దాం. ఈ మాట జ్ఞాపకం పెట్టుకున్నాం. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రెండవ మాట. ఇవన్నీ ఇంచుమించుగా ఒకే పదాలుగా అనిపిస్తాయి, కానీ ప్రభు నాకు ఇచ్చిన తలాంతుల్లో నుండి ఈ మాటను జ్ఞాపకం చేస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, కొత్త నిబంధనలో నుండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు రెండవది కనిపెట్టుకొనుట కదా. ప్రభు కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలా. ఆ మాట చెప్తూ ఒక మాటను 20వ వచనంలో ఉపయోగించాడు కదా, మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. కనిపెట్టే ఈ క్రమంలో మన పౌరస్థితిని గూర్చినటువంటి ఆలోచన కలిగినప్పుడు మనము ఆ ప్రభువు కొరకై కనిపెట్టే విధానాన్ని గురించి 19వ వచనం చెప్పాడు, 19వ వచనంలో చెప్పాడు కదా. 19వ వచనం అసలు 17 నుంచి చాలా విషయాలు చెప్పాడు, కానీ ఒక మాట జ్ఞాపకం చేద్దాం. చూడండి, నడుచుకుంటున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. దేవుని కొరకు ఆయన వచ్చుచున్నాడని కనిపెట్టేవారట, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోరట. వేటి మీద మనసు పెడతారంటే పరసంబంధమైన పరలోకమందున్న మన పౌరస్థితిపై వారు మనస్సును పెడతారు అన్నాడు కదా. పరలోక సంబంధమైన వాటిపైన మన మనస్సును నిలిపే వ్యక్తులుగా ఉండాలి అనేది కనిపెట్టుట అనే మాటకు జోడించి చెప్పాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి. అక్కడ తాను ఉపయోగించిన 19వ వచనంలో ఉపయోగించిన మాట ఏంటంటే, తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారట. ఆ ప్రభువు వస్తూ ఉన్నాడు, ఇది వాస్తవం. ఆయన కొరకు ఎదురు చూస్తున్న మాట వాస్తవం. మనం కనిపెట్టేటువంటి ఈ క్రమంలో చాలామంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వారి కడుపే వారికి దేవుడైపోయారు కదా. తినడానికే చాలా మీటింగ్స్ కూడా, నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను మన సంఘంలో కూడా. మనం ఎక్కువగా దేవుని సువార్త సభలు ఏర్పాటు చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే, మనము పెట్టేటువంటి ఖర్చు దైవ సేవకులకి ఒక 20-30 వేలు ఖర్చు పెడితే దేవుని సేవకులకు కేవలం భోజనాల నిమిత్తం 3 లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. దేవుని రాకడ అతి సమీపంగా ఉండగా, ప్రభువు వస్తూ ఉంటుండగా మనం పరసంబంధమైన వాటిపైన మనసు పెట్టడానికి, దేవుని వాక్యం మీద మనసు పెట్టడానికి, అవి మనం అందిపుచ్చుకోవడానికి, మనం సరిచేసుకోవడానికి, దిద్దుకోవడానికి, ఆ ప్రభువుతో మనం మమేకం అవడానికి ఎన్నో వాక్య సందేశాలు అందించే దైవజనులు లేకపోలేదు. కానీ ఎక్కువ మీటింగ్స్ సభలు ఏర్పాటు చేయలేకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే, మీపై భారం పెట్టకూడదని కదా, మీపై భారం పెట్టకూడదని.
దేవుని పిల్లలు ఇచ్చేటువంటి ఈవుల ద్వారా దేవుని పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, మంచిదే. అది అతిథ్యము చేయటం మంచిది. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వమని బైబిల్ చెప్తా ఉంది కదా, అతిథ్యం చేయక మరవద్దని చెప్తుంది కదా. మనం అలసిపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగులు వారందరినీ వరుసలుగా కూర్చుండబెట్టండి అని ఆయన ప్రార్థించి రొట్టెలను చేపలను ఆస్వాదించి వారికి భోజనాలు పంక్తుల వారిగా ఉన్న వారికి పెట్టాడు కదా, వాస్తవమే. కానీ నేటి దినాలలో దేవుని వాక్యం వారు మూడు దినాలు ఏ ఆహారం లేకనే విన్నారా లేదా? అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి మీరు గమనించి చూడండి. ఆహారం లేకనే వాక్యం విన్న తర్వాత వారు సొమ్మసిల్లిపోతారేమోనని ప్రభువు వారికి ఆహారాన్ని సిద్ధం చేశాడు. మనం 2 గంటల సమయంలో మనం భోజనం చేసి సమయాన్ని వెచ్చించుకొని మరలా వినటానికి, ఆ దేవుని వాక్యాన్ని వినటానికి మనం సిద్ధపడతా ఉన్నాం, మంచిదే. కానీ నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాటలు, చాలాసార్లు స్థానికంగా ఏర్పాటు చేసే మీటింగ్స్ విపరీతమైన ఖర్చులు భోజనాలకు మాత్రమే వెచ్చించటం జరుగుతూ ఉంది. తద్వారా దేవుని నామ మహిమార్థమై మనము హెచ్చరింపటానికి అనేకమైన మీటింగ్స్ ఏర్పాటు చేసుకోలేకపోతాం. ఇది గమనించండి. దేవుని వాక్యం సమృద్ధిగా మనం వినాలి అంటే మనము ఆహారం పైన మనసును కలిగిన వారే ఉండకూడదు. చాలాసార్లు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా సహోదరులందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేస్తాం. కనీసం దేవుని సేవకులు ఎవరు పిలుస్తున్నాం అనేది ఏమో 5 నిమిషాలు మాట్లాడితే, భోజనాలు ఏమి ఏర్పాటు చేస్తాం, దాంట్లో ఏం కూరలు వండుతాం, ఏమి వండుతాం, ఏ పూట ఏం కావాలి, ఈ లిస్ట్ రాయడానికి 3 పేజీలు పడుతుంది, మాట్లాడటానికి 3 గంటల సమయం పడుతూ ఉంది. చాలా విచారించవలసిన విషయం ఇది. వారి కరుపే వారికి దేవుడైపోయాడు. ఈ మాట మీటింగ్స్ గురించి కాదు, కానీ తిండి వలన ఐహిక విచారం వలన మత్తులైపోయి దేవునిని మర్చిపోయేటువంటి స్థితి, కనిపెట్టేటువంటి స్థితి ప్రజలలో లేదు. బాధపడవలసిన విషయమా కాదా? ప్రభువు వచ్చుతూ ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టేటువంటి వారు భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోమాకండి, పర సంబంధమైన పౌరస్థితి పరలోకమందు మన కొరకు ఆయన ఉంచాడు. కొలసి పత్రికలో ఈ మాటలు మనం చూస్తాం. అలా పైన ఎవరున్నారు? పైన ప్రభువు ఉన్నాడు కదా, ప్రభువు ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఆయన వేం చేయుచున్నాడని 50వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రభువు వేం చేయుచున్నాడు. రెండో మాట నేను ఎక్కువ లోతుగా చెప్పడం లేదు, కానీ సులభంగా అర్థమవడం చెప్తున్నాను. మొదటిది, ప్రభువు వచ్చుచున్నాడని నీకు వినపడినప్పుడు నీవు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. రెండోది, కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. కనిపెట్టే క్రమంలో, ఎదురు చూసే క్రమంలో కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. వాటిని అనుసరించి ముందుకు సాగిపోతా ఉందామనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. మరొక మాట మనం చూస్తే, కనిపెట్టుట అనే దాంట్లో ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మీకు తెలిసినవే కదా. దేవాలయంలో అన్న అనేటువంటి ఒక ప్రవక్తి ఉంది. ఆమె కన్యాత్వం మొదలుకొని 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరినీ ఆయన గురించి మాట్లాడి. యెరూషలేములో ఉన్నవారు ఒక విమోచకుని కొరకు కనిపెట్టి ఉన్నారు. పాత నిబంధనలో వారు అలా కనిపెట్టారని చెప్పాం కదా. ఇప్పుడు కనిపెట్టేటువంటి వారిలో ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమె కనిపెడుతుంది. ఆమె ఏం చేస్తూ ఉంది? కనిపెట్టే క్రమంలో మనం చదివి 37 నుంచి చదివాం కదా. దేవాలయంలో ఆమె ఏం చేస్తుంది? రేయింబవళ్ళు ఉందా మాట? రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో దేవాలయంలో ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తుంది. అక్కడ తర్వాత మాట ఉపయోగించాడు. ఏం చేశాడు? సేవ అన్నాడు కదా. సేవ చేయుచుండెను అన్నాడు. రేయింబవళ్ళు నీవు చేయడానికి అవకాశం ఉన్న ఒక గొప్ప సేవ ఏమిటంటే ప్రార్థన కదా. మీటింగ్స్ ఏర్పాటు చేయబడతాయి.
చాలామందికి పాట పాడే అవకాశం రాదు. వస్తుందా? అందరికీ రాదు కదా. చాలామందికి నడిపించే అవకాశం రాదు. చాలామందికి వాక్యం చెప్పే అవకాశం రాదు. మీటింగ్స్లోనే కాదు, ఇట్లాంటి సమయాల్లో కూడా. అయితే అందరూ చేయగలిగింది ఏంటి చెప్పండి? ప్రార్థన. అంటే చాలామంది ప్రార్థనకు కూడా పోటీ పడతారు. ఎక్కడంటే కేవలం డయాస్ మీద ప్రార్థన చేయడానికి మాత్రమే. అన్న పలానా వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి ప్రార్థన అవకాశం లేదు, వాళ్ళు మాకు ఇవ్వలేదు, వాళ్ళే చెప్తారు మాకు ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు అంటారు. ప్రార్థన అనేది ప్రభువుతో మనం మాట్లాడేటువంటి అనుదిన కార్యం ఇది కదా. అన్న ఆ విమోచకుని కొరకు కనిపెట్టినప్పుడట దేవాలయములో రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తూ ఉంది. రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో సేవ చేసేటువంటి వారు మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? ప్రార్థనా సేవ. ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాం మేమని చెప్పేటువంటి వారిలో ఇలాంటి గొప్ప అనుభవం మనలో ఉండాలి. ఆమె ప్రార్థనా సేవ చాలా విశేషమైంది కదా. రేయింబవళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆమె వయసు ఏ వయసు నుండి ఏ వయసు వరకు చేసింది? కన్యాత్మ మొదలుకొని కదా. ఎన్ని సంవత్సరాల పాటు ఆమె అలాగూ సేవ చేస్తుంది. విమోచకుని కొరకు కనిపెట్టుకుని ఉండేను. ఆయన బాలుడుగా జన్మించినప్పుడు సుమియోను చూసిన తర్వాత అన్న కూడా ఆయనను చూసింది. కనిపెట్టిన నిరీక్షణకు ఒక ఆధారం కలిగింది. నేను కూడా ప్రభు కొరకు కనిపెట్టినప్పుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి సాగిపోయేవారిగా ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి సోదరులారా, పరిశుద్ధులారా, మనకున్న గొప్ప సేవ, ప్రార్థించడానికి ఉన్న గొప్ప సేవ, సమయం ప్రభు కొరకు వెచ్చించి కనిపెట్టి సాగిపోదాం. 2 మాటలు చెప్పాం కదా, ప్రభువు వచ్చుచున్నాడు అనే దాంట్లో. మొదటిది ఏం చెప్పాం? నీరసపడిపోయారు. 12 గంటలకు నీరసపడిపోయారు అందరూ. మొట్టమొదటి మాట ఏంటి చెప్పాలి? వెనక వాళ్ళు కూడా ఎదురు చూచుట. రెండోది కనిపెట్టుట. 3వ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3:12 11, 12 కలిసి ఉంటాయి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు అన్నాడు కదా. అపేక్షించుచు అనే మాటను ఉపయోగించాడు. అపేక్షించుచు అంటే కింద ఏం చెప్పాడు? త్వరపెట్టుచు అన్నాడు. అపేక్ష అంటే ఏంటి చెప్పనా? మనకు కూడా తెలుసు కదా. అపేక్ష కోరిక కదా, ఇష్టం. ఆ పదాలు మనం చెప్పుకోవచ్చు. ప్రభు రాకడ కొరకు మనము ఎలా ఉండాలంటే అపేక్ష కలిగిన వారిగా ఉండాలి. ఇష్టంగా ఉండాలి. ఆయన వస్తున్నాడంటే ఆయన హత్తుకోవాలన్నంత ఆత్రుతగా ఉండాలి కదా. అపేక్ష. ఇప్పుడు సాల్మాను 11వ తారీఖు కొరకు అపేక్షిస్తూ ఉన్నాడు కదా. వివాహం కొరకు అపేక్షిస్తూ ఉన్నాడు. ఎప్పుడు వివాహం అవుతుందా? ఎప్పుడు? ఆలోచనలు ఉన్నాయి. వాస్తవం, అది ఉండాలి. సిద్ధపడటం వివాహం కొరకై. మన ప్రభు అయిన దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆయన కొరకై మనము ఆయన కొరకై ఎదురు చూద్దాం, కనిపెడదాం, అపేక్షిద్దాం, త్వరపెడదాం. ప్రభు ఎప్పుడు వస్తున్నామని త్వరపెడదాం, హత్తుకుందాం, దానిని ఇష్టపడదాం, ప్రేమిద్దాం. ఆ ప్రభు రాకడను ప్రేమిద్దాం. ఈ మాటను మనము అర్థం చేసుకున్నప్పుడు ఆ మాటలన్నిటికీ మనకు జ్ఞాపకానికి వస్తాయి. అయితే ఈ 11, 12 వచనాల్లో కూడా నేను చదివిన ప్రతి దానికి ముందు వెనక వచనాలు జోడించి చెప్పినప్పుడు ఒక ఆత్మీయమైనటువంటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. 11, 12 ఏం రాయబడ్డాయి అంటే ఇవన్నీ లయమైపోతాయి అన్నాడు. అవి భూ సంబంధమైన వాడిని కూడా లయమైపోతాయని చెప్తూ 12వ వచనంలో కంటిన్యూషన్గా చెప్పాడు. దాన్ని ఆశతో అపేక్షించుడి అంటూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? ఆశతో అపేక్షించేవాడు
ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన ప్రవర్తన అన్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తనతో మనము అపేక్షించాలి. అపేక్షించడం అంటే పేతురు రాసిన పత్రికలు ఏం చెప్పాడంటే, ప్రభు దయాళుడని రుచి చూచి ఎరిగి ఉన్నాడలా ఆ సమస్త దుష్టత్వమును అవన్నీ మాని అంటూ నిర్మలమైన వాక్యం కదా, వాక్యం అనే పాలన మీరేం చేయాలన్నాడు? అపేక్షించాలన్నాడు. పాలన ఏం చేయాలన్నాడు? అపేక్షించడం అంటే ఇష్టపడండి. అది ఇంకా నిందా చెప్పాను కదా, హత్తుకునండి, జుర్రుకోవడం. కొత్తగా రక్షింపబడినప్పుడు వాక్యాన్ని జుర్రుకుంటాం. ఒక శిశువు పుట్టారనుకోండి, శిశువును పోలిన వారైనా అక్కడ అందుకే ఉపయోగించాడు. చిన్న పాప చిన్న బాబు పుట్టినప్పుడు తల్లి పాల కొరకు ఎంత ఆతురపడుతుందో కదా, ఆతురపడుతుందో ఆ పాలు అందేంత మట్టుకు తను ఎంతగా ఆతురపడుతుందో, అపేక్షిస్తుందో, దొరికినప్పుడు అంత సంతృప్తిని అందుకుంటుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ ప్రభువు రాకడను మీరు అపేక్షించాలి అన్నాడు. ప్రేమించాలి, త్వరపెట్టాలి దాని కొరకై అనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొని వస్తా ఉన్నాడు. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో భక్తిని గురించినటువంటి మాట ఒకటి చెప్పాడు. ఇది గతంలో ఒకసారి బైబిల్ స్టడీలో కూడా నేను దాని వివరణ మాట్లాడాను. అయితే నేను ఇప్పుడు జ్ఞాపకం చేసి దాటి వెళ్తాను. 11వ మొదటి అధ్యాయం యాకోబు పత్రిక 26, 27 వచనాలలో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకునేళ్ళ వాని భక్తి వ్యర్థమే. నేను భక్తి చేస్తున్నాను అని నేను చెప్పుకుంటే మొట్టమొదట నా నోటికి ఏముండాలి? అక్కడ చెప్పాడు కళ్ళెముండాలి అన్నాడు కదా. దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు మాట్లాడటానికి నిదానించండి, వినటానికి వేగిరా. చాలాసార్లు మన భక్తి ఎక్కడ కోల్పోతున్నామంటే, మన భక్తిలో ఎక్కడ లోపం వస్తూ ఉందంటే ఎక్కువగా మాట్లాడటం వల్లే సందర్భం అసందర్భంలో కూడా ఎక్కువ మాటలు మనం మాట్లాడి, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదని దైవగ్రంథం చెప్తా ఉండగా, మాట్లాడిన మాటలోంచి దోషం స్ప్రెడ్ అయిన తర్వాత, ఒక వ్యక్తిని గాయపరిచిన తర్వాత ఆ వ్యక్తి దూరం అయిపోతాడు. ఆ మాట ద్వారా మరొక మాట కలిగి జగడాలు కలుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉండగా దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది, ప్రభువు రాకడను అపేక్షించేటువంటి వారు పరిశుద్ధమైన ప్రవర్తన భక్తి గలవారై ఉండాలి అని చెప్పాడు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి, భక్తి గలవారమై ఉండాలంటూ భక్తి అనే దానికి ఒక చిన్న మాట యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం 26 వచనం చెప్పాడు. భక్తి గలవాడు అని చెప్పుకునేటువంటి ఎవడైనా సరే మొదట వాని నోటికి కళ్ళాన్ని పెట్టుకోవాలి. నోటికి కళ్ళెము లేకనే మనం మాట్లాడే మాటలు మనం భక్తిపరులు అని చెప్పడానికి వీలే లేదు. ఆ మాటను జ్ఞాపకం చేస్తాం, వివరించటం లేదు. కానీ తర్వాత వచనం చెప్పాడు, తండ్రి అయిన దేవునితో పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్న వారి ఇబ్బందుల్లో పరవాసించుట, ఇహలోక మాలిన్యం తన కండకుండా తను కాపాడుకున్నట్టు. ఇహలోక మాలిన్యము తనకు తాను అంటకుండా కాపాడుకునటం ఏంటంటేనా, ఏమన్నాడు దాన్ని? భక్తి అన్నాడు కదా. మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం భక్తి. మాలిన్యం అంటకుండా కాపాడుకోవడానికే దేవుని వాక్యం ఉంది. నీ వాక్యము కదా, నీ వాక్య నా పాదములు దీపం అన్నాడు. వాక్యము హృదయంలో ఉంచుకున్నాడు, పాపము చేయడు అన్నాడు కదా. పాపము చేయడు, ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే 27వ వచనంలో ఉన్న మరొక మాట చూస్తాం కదా, విధవరాండ్ర నిబంధనలో పరామర్శించట, దిక్కులేని పిల్లలను విధవరాండ్ర నిబంధనలో పరామర్శించట, ఇది మాత్రం చేస్తూ ఉన్నారు చాలామంది కదా. ఇది మాత్రం చాలామంది క్రిస్మస్ దినాల్లో మరి ఎక్కువగా చేస్తాం. విధవరాండ్రకు దుప్పట్లు ఇవ్వటం, బట్టలు ఇవ్వటం, పిల్లలకు, అనాథలకు ఇలాంటివి చేస్తాం. కేవలం క్రిస్మస్ నెలలో మాత్రమే. ఇది ఎల్లప్పుడూ చేయవలసిన కార్యం, ధర్మకార్యాలు, సత్కార్యాలు కదా, ఇవన్నీ దేవుని గ్రంథంలో ఉన్నాయి. ఇవి చేయడం ద్వారా మన భక్తి రుజువు చేయబడతా ఉంది, క్రియారూపకంగా రుజువు చేయబడతా ఉంది. ఇహలోక మాలిన్యం మనకు అనకుండా మనం కాపాడుకోవడం మన భక్తి. ఆ పై వచనంలో చెప్పాడు, నోటికి మొదట కళ్యాణ్ణి పెట్టుకొనండి. 3 మాటలు చెప్పాం. మొదటిది, ప్రభువు వచ్చుచూ ఉన్నాడు అంటే మనము చేయవలసింది ఏంటంటే ఎదురు చూద్దాం. రెండోది కనిపెడదాం. మూడోది అపేక్షిద్దాం.
ఆ మాట జ్ఞాపకం పెట్టుకుంటాం. 4వ మాట చూపిద్దాం. 4వ మాట 5వ అధ్యాయం యాకోబు పత్రిక 8వ వచనం. త్వరగానే ముగిస్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. ప్రభువు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి. ఈ మాట చాలు, ఓపిక కలిగి ఉండాలి కదా. ప్రభు రాకడ కొరకు మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక మాత్రమే. ఓపిక లేకనే 2000 సంవత్సరాలు అయింది, ఇంకేం వస్తాడులే అని ఆ ఓపిక కోల్పోయిన వారు లోకంలో కలిసిపోతూ ఉన్నారు. మా తాతయ్యలు చేశారు, మా నాయనమ్మలు చేశారు, వాళ్ళు చేశారు భక్తి, ఇంకా ఆయన రాలేదు కదా, మనం ఏం చేస్తాంలే భక్తి అని లోకంలో కలిసిపోతూ ఉన్నారు. ఇక్కడ ఓపిక గురించి చెప్పవలసి వచ్చినప్పుడు 7వ వచనంలో చెప్పాడు, ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలమును ఓపికతో కాచుకొంచు దాని కొరకు కనిపెట్టును కదా అని చెప్తూ 11వ వచనం, సహించిన వారిని ధన్యులను చెప్పుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనమును వింటిరి కదా, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడిని మీతో మీరు తెలుసుకొని ఉన్నారు అన్నాడు. ఒక ఓర్పు, ఓపిక ప్రభు కొరకై, ప్రభు రాకడ కొరకై మనం కలిగి ఉండాలి. అలా ఓర్చుకున్నప్పుడే ప్రసంగి గ్రంథంలో ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు మానుపును అంటే అది కుటుంబాల్లోనైనా సరే, సంఘాల్లోనైనా సరే, ప్రభు రాకడ కొరకైనా సరే మనం అన్వయించుకోవాలి, ఆపాదించుకోవాలి. ఓర్చుకోవడం ద్వారా కుటుంబాలు కట్టబడతాయి, ఓర్చుకోవడం ద్వారా సంఘాలు కట్టబడతాయి. ఓర్చుకున్నట ద్వారా ప్రభు కొరకై, ప్రభు రాకడ కొరకై నువ్వు సిద్ధం చేసుకుంటూ ఉంటావు. అలాగూ ఓపిక కలిగిన వారమై మనం ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తాం దేవుని వాక్యంలో నుండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి కూడా అక్కడ ఆ మాట చెప్పబడింది కనుక ఆ మాటను జ్ఞాపకం చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయంలో 2వ వచనం అన్న ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇంకా చదువుదాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములకు విసుకికుండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకునడి. ఏ మాట చెప్పాడు? ఆయనను తలంచుకునడి. ఓర్పు విషయానికి వచ్చినప్పుడు ఇందాక యోబుని చెప్పాడు కదా, ఒక భక్తుడిని చెప్పాడు. ఇక్కడ ఆ ప్రభు అయిన దేవుని గురించే అన్నాడు. ఓర్పు విషయంలో పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అన్నాడు. ఎందుకు ఆయన ఎందుకు ఓర్చుకున్నాడు? పాపాత్ములందరూ ఆయనను సిలువేయము, 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 బరబ్బాను విడుదల చేయమని కేకలు వేస్తే ఆయన ఓర్చుకున్నాడు. ఒరే వీడు దొంగ, వీడు దయ్యములు పట్టినవాడు అని అంటే ఓర్చుకున్నాడు కదా. నిన్ను నీవే రక్షించుకొనలేవా, నీవు రక్షకుడు అట కదా అని హేళన చేస్తే ఓర్చుకున్నాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. చేతగాని వాడు అన్నా సరే, సమస్తాన్ని సృజించిన దేవుడు, ఆయన మాట చేత కలుగు చేసిన దేవుడైనా సరే, చేతగాని వాడు అన్నా సరే ఆయన మౌనంగా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టిన ఆయనను తలంచుకునుడి అన్నాడు. ఎందుకు అవమానం నిర్లక్ష్య పెట్టాడంటే ముందు వచ్చని చెప్పాడు, ఆనందము కొరకై అన్నాడు. ఆయన తర్వాత ఏముంది? అవమానం నిర్లక్ష్య పెట్టిన తర్వాత ఓర్చుకుంటే ఏముంది? తర్వాత ఆనందం అన్నాడు కదా ఆ మాట. ఆయన మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టిన దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడున్నాడు?
ఆ వచన భాగంలోనే రాయబడింది కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు, కూర్చున్నాడు. అలాగైతే మనము కూడా సహించిన వారమైతే, ఓర్చుకున్న వారమైతే, ఆయన కొరకు కనిపెట్టి ఆ ఓపికతో ముందుకు సాగిపోయిన వారమైతే మనకు కూడా ఆ ప్రభు అయిన దేవుడు కదా పరలోకంలో అత్యున్నతమైన స్థానంలో మనల్ని కూర్చుండబెడతానన్నాడు. ఎఫెసీ పత్రికలో చెప్పాడు కదా, మిమ్మల్ని పరలోకమందు కూర్చుండబెట్టను అన్నాడు. అక్కడ అసలు జరిగిపోయింది కార్యం. నువ్వు వెళ్ళడమే ఆలస్యం, ఆయన రావడం నువ్వు వెళ్ళడం ఆలస్యం. ఈ మాట అర్థం చేసుకోనండి. ఆ ప్రభు వచ్చుతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయన కొరకు అపేక్షించాలి, ఆయన రాకడ కొరకు ఓపికతో సాగిపోవాలి. ఆ ఓపికతో అనే మాటలో ఇక్కడ చెప్పాడు, ఓపికతో అనే మాటకు ఒక మాటను జోడించి చెప్పాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మరొక మాట అక్కడ ఉంటుంది. ప్రతి దాంట్లో ఆ ముందు వెనక వచనాలను మనము కొద్దిగా అర్థం చేసుకుందాం. 8వ వచనానికి ఒక మాట జోడించాడు. ఏమన్నాడు? మీ హృదయములను స్థిరపరచుకునడి అన్నాడు కదా. ఈ ఓపికలో స్థిరత్వాన్ని కోల్పోతున్నారు అంతే. స్థిరత లేకపోతే ప్రమాదం ఉంది. స్థిరపడాలి ప్రభువులో స్థిరంగా కదా. మీరు చాలాసార్లు జ్ఞాపకం చేశాడు శైలేశ్ అని కూడా ఒకసారి, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అన్నాడు కదా. స్థిరులను కదలని వారినై ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అండి. స్థిరులు కదలని వారు అంటే గట్టిగా ఆ ప్రభువులోనే, ఆ ప్రభు రాకడ కొరకు ఓపికగా నిలిచేవారిగా మనం ఉండాలి. ఈ మాటని జ్ఞాపకం చేసుకుందాం. 5వ మాట జ్ఞాపకం చేసిన తర్వాత ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. 5వ మాట యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం, 28 మొదటి పత్రిక. ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడ యందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు. ఇప్పుడు 5వ మాట ఏం చెప్తా ఉన్నామంటే నిలిచి ఉండండి. మీరు ఆయన యందు నిలిచి ఉండండి. దాన్ని చెప్పాడు కదా ఇక్కడ. కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండాలి అంతే. నిలిచి ఉంటే చాలు. దేవుని భక్తుడైన దావీదు అన్నాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటానన్నాడు కదా. నిలిచి ఉండాలి. ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి సువార్తలో 8వ అధ్యాయం 30వ వచనం చూద్దాం త్వరగా. కొత్త నిబంధన కోణంలో 8వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనం, 8:30. ఆయన ఈ సంగతులు మాట్లాడుచూ ఉండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి కదా. మరొక మాటను మనము దానికి ఆధారం చేసుకుంటే, యోహాను రాసినటువంటి సువార్తలోనే ఈ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాం. 8వ అధ్యాయం ఈ సంగతులు మాట్లాడుతూ అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. ఆ వచనాలలో కిందకి చదివితే మనము వాక్యమందు నిలిచిన వారమై అనే మాటను మనం ఈ వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. సరే, మెట్టుకు 15వ అధ్యాయము యోహాను సువార్తలోనికి రండి. మెట్టుకు యోహాను సువార్త 15వ అధ్యాయంలోని ఒక మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుండి కూడా చాలా విషయాలు, మొదటి వచనం నుండి 15వ వచనం వరకు చాలాసార్లు రాయబడిన మాట ఏంటంటే మనం చదువుకున్న మాటే. ఏం మాట? నిలిచి నుడు. ఎక్కడెక్కడ ఉందా మాట? మొదటి వచనంలో ఉందా? నాలుగో వచనంలో నా యందు నిలిచియుండుడి, మీ యందు నిలిచియుందును కదా.
తీగ ద్రాక్షావళి నిలిచి ఉంటేనే కానీ తనంతలో ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గారు మీరు నిలిచి ఉంటే ఫలింపు ఉంది అన్నాడు. అక్కడ ఆ మాట చెప్పాడు. ద్రాక్షావళిని తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండో నేను ఎవరిని నిలిచి ఉండో వాడు బహుగా ఫలించును అన్నాడు. నిలిచి ఉండడం ద్వారా ఇక్కడ వివరించట్లేదు, కానీ ఆయనలో నిలిచి ఉండడం ద్వారా, ఆయన రాకడ కొరకై మనం నిలిచి ఉండడం ద్వారా మనం ఫలిస్తూనే ఉంటాం. భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనం నోచుకుంటాం. అందుకే దావీదు భక్తుడు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉందును అన్నాడంటే అది ఆశీర్వాదానికి కదా, ఆశీర్వాదానికి, అభివృద్ధికి, జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16:22 ప్రకారం ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. ఆయన రాకడ కొరకే మనం ఎదురు చూద్దాం, కనిపెడదాం, అపేక్షిద్దాం, ఓపికతో ఆయన రాకడకు సిద్ధపడదాం. ఆయనలో నిలిచి ఆయన రాకడ కొరకై మనము ముందుకు సాగిపోయేవారిగా ఉందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఇంకెవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అసలు ఎరగలేకుండా ఆయన దేవుడని మాకు అర్థం కాలేదని ఎవరైనా అంటే, ఆయన నిజమైన దేవుడు, పాపముల కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, నీ పాపములు నా పాపముల కొరకై సిలువలో రక్తం అంతటిని కార్చిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన అంగీకరిస్తే పరలోక రాజ్యంలో స్థానం ఇస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రభువా నేను పాపినంటే పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. అలాంటి అనుభవానికి మీరు రావాలని, ఆ ప్రభుకు హృదయం ఇవ్వాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. నమ్మిన వారు ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, గనుడైన దేవ, మీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ముద్రించమని, మీరు రాకడకు సిద్ధపరచమని, అనేకులు చేరి వచ్చారు, వారి హృదయాల్లో కార్యం జరిగించమని, ఇంతవరకు మీరు ఇచ్చిన సహాయానికై స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పలహారం తీసుకురాబడింది ఇందాకే చెప్పారు. వేగూరు వెంకటస్వామి గారు అంటే మీకు అర్థం కాకపోవచ్చు, వేగూరు సింగమ్మ గారి భర్త. మన మధ్య ఉన్నటువంటి వేగూరు సింగమ్మ గారి భర్త గారైన వెంకటస్వామి గారు జ్ఞాపకార్థం వారు పలహారం తీసుకొచ్చారు. పలహారం అందరికీ పంచబడతా ఉంది.